ానికి హత్యకు గురైన నంద్యాల బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు. మచ్చుమర్రి పిఎస్ పరిధిలో బాలిక అదృశ్యమైంది. కేసులో ముగ్గురు బాలుర్ని పోలీసులు విచారించారు. బాలికపై అత్యాచారం చేసి చంపేశామని బాలురు చెప్పారు. హంద్రినీవా సుజల స్రవంతి ఎత్తిపోదల అప్రోచ్ కెనాల్లో పడేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు ముగ్గురు నిందితులు. పంప్ హౌస్ దగ్గర పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. హంద్రినీవా కాల్వలో గాలింపు చేపట్టారు పోలీసులు. బాలికను తామే హత్య చేశామంటూ బాలురు చెప్పడంతో హంద్రినీవా సజ్జల స్రవంతి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసుల ముందు ముగ్గురు నిందితులు ఒప్పుకోవడంతో పంప్ హౌస్ దగ్గర పడేసినట్లుగా ఒప్పుకోవడంతో హంద్రినీవా కాల్వలో ప్రస్తుతం పోలీసులైతే గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే బాలిక ఆచూకీ కనుగొంటామని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హంద్రినీవా కాలువ పంప్ హౌస్ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలు అక్కడ టీములుగా విడిపోయి బాలిక ఆచూకీ కోసం ప్రస్తుతానికైతే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ముచ్చుమర్రి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసులో ముగ్గురు బాలుని ఇప్పటికే విచారించిన పోలీసులు బాలికపై తామే అత్యాచారం చేసి చంపేశామని ఒప్పుకున్న నేపథ్యంలో హంద్రినీవా సుజల స్రవంతి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్లో పడేశామని పోలీసుల ముందు నిందితులు ఒప్పుకోవడంతో ప్రస్తుతం పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. 5వ తరగతి చదువుతున్న ఆ బాలికను ముగ్గురు మైనర్లు ఈ పార్కు నుంచే అపహరించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సంబంధించిన కాలువ వద్ద వరకు తీసుకెళ్ళి అక్కడ అత్యాచారం చేసి తిరిగి వాళ్ళ పేరెంట్స్కి చెప్తుందేమో అనేటువంటి భయంతో తనను చంపి రాళ్ళు కట్టి కాలువలోకి తోసేసేటువంటి ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో వెలుగు చూసింది. ప్రతిరోజు విద్యార్థులంతా ఈ ముచ్చుమర్రి గ్రామానికి చెందిన పిల్లలందరూ కూడా ఆహ్లాదకరంగా అయిన సమయంలో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి ఆటలాడుకునేటువంటి సమయంలో ఈ పార్క్ వద్దకు వచ్చి ఇక్కడే ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ పార్కులో పిల్లలంతా కూడా వచ్చి తనకు ఆటలాడే సమయాన్ని అంతా కూడా ఇక్కడే గడిపి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది ప్రతిరోజు. అయితే రోజులాగానే 8 ఏళ్ల బాలిక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆటలాడదామని వచ్చినటువంటి బాలిక ఒక్కసారిగా మిస్ అయినట్టు కనిపించింది. పార్కుకి వెళ్ళినటువంటి బాలిక తిరిగి రాలేదని 3 గంటల సమయంలో తల్లి గుర్తించిన నేపథ్యంలోనే తండ్రికి పురమాయించి పాప ఇంటికి రాలేదు, తిరిగి చూసి ఎక్కడుందో తీసుకొని రమ్మని చెప్పి పురమాయించి పంపించినటువంటి సమయంలో పార్కుకు రావడం, ఊరంతా గాలించడం, ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందినటువంటి బాలిక తండ్రి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పోలీస్ స్టేషన్లో వివరించడం జరిగింది. ఆ తర్వాత బైరెడ్డి శబరి నందికొట్కూరులో పెట్టిన సమావేశంలో వెళ్ళి అక్కడ తన గోడును వినించుకునే సమయంలోనే బాలిక ప్రాణాలతో తిరిగి రావాలి, కంపల్సరీగా ఎక్కడుందో 24 గంటల్లో పట్టుకొని ఆచూకీ తెలపాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అని చెప్పి ఒత్తిడి తెచ్చారు. ఆ నేపథ్యంలో పోలీసులు కూడా జాగిలాలను రంగంలో దింపారు. ఆచూకీ కనిపెట్టేందుకు జాగిలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నుంచే అదృశ్యమైందనేటువంటి బాలిక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సమాచారం తీసుకుని ఇక్కడ నుంచి ఆ జాగిలాలు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువ వద్ద వరకు ఆగిపోవడం, అక్కడ నుంచి ఆ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మైనర్ బాలులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడంతో అనుమానితులుగా వాళ్ళని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయింది. ఈ పార్కు నుండే అపహరణకు గురైంది, అత్యాచారానికి గురైంది. మరి హత్యకు గురైనటువంటి ఘటన ముచ్చుమర్రిలో సంచలనాత్మకమైంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఈ ఊరిలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం జరిగిందని ఒకసారి అడిగి తెలుస్తుంది. పెద్ద ఏం జరిగింది ఈ ఊరిలో? ఏం జరగలేదు సార్. అదే ఆదివారం సాయంత్రం ఆడుకుంటున్నది పాప ఇక్కడ ఆడుకుంటుంటే వాళ్ళు తల్లిదండ్రులు వస్తుంది అనుకున్నారు. ఇంకా 7-8 అప్పుడు చూసుకున్నారు, దొరికలేదు సార్. ఇంకా ఎక్కడ పోయినా తెలియదు మాకు. ఆడుకుంటుండే సార్ ఇక్కడ ఆడుకుంటున్నది, పార్కులో ఆడుకుంటున్నది. రోజు ఆడుకొని వస్తుంది అనుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అంతవరకే సార్ మాకు తెలిసేది. కనిపించడం లేదు, చంపేశారు, తెలియదు. అది అనుకుంటున్నారు కానీ తెలియదు, నాకు తెలియదు. అది మరికొంతమందితో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి అనేటువంటి పెద్ద అయితే మాట్లాడదాం. పెద్ద ఊరిలో పాప అపహరణకు గురైంది, హత్యకు గురైంది అనేటువంటి ఘటన తెలుసా? అసలు ఏం జరిగిందండి?
మాకే తెలియదు సార్. అది మరి సాయంత్రం వరకు ఉన్నాం, 7 వరకు ఉన్నాం అంతే. ఆ 7 ఆ 7 గంటలప్పుడే ఏది జరిగిందో కింద మొగమైంది అంటున్నారు అంతే. ఇంకా ఆ విషయం అంతా తెలుసు అంతవరకు. కానీ ఇంకా అదంతా తెల్లాలి, ఆ రోజు తెల్లాలి ఎత్తుకురాలినారు, ఎక్కడ దొరకలేదు. పక్కుర్లు ఈ కుర్లు సందులు బొందులు లాలికాడలు ఇలా మొత్తం ఎత్తుకురాలినారు, ఎక్కడ దొరకలేదు. ఇక్కడ ఏ సమయంలో పిల్లలు ఆడుకోవడానికి వస్తారు? ఇంకా పార్క్కే వచ్చేది ఎక్కువ, ఆదివారం ఎక్కువ వచ్చేది. ఆదివారం బడి ఉండదు కదా, ఆదివారం ఆడకానికి వస్తారు. అంటే ఈ పార్కుకి రావాలంటే ఏమన్నా టికెట్ ఏమన్నా పెట్టారా లేకపోతే ఫ్రీగానే? ఫ్రీనే అంతే. అంటే టైమింగ్స్ ఏమన్నా పెట్టారా? ఈ టైంలో రావాలి, ఈ టైంలో వెళ్ళిపోవాలని అట్లా ఏమన్నా? ఏదో ఆదివారం సెలవు కదా, ఆ రోజు పొద్దుకు గేట్లు ఓపెన్ ఉంటాయి అట్లా. ఎవరైనా వాచ్మెన్ అట్లా ఎవరైనా ఉంటారా ఇక్కడ? ఉంటారు కానీ ఇంకా పొద్దున తెరిచిపోతాడు, మన సాయంత్రం వచ్చి మూస్తాడు అంతే. అంతే. పిల్లలు పోయినాక ఈ ముచ్చుమరి కాలువ వద్ద అందరూ వెతుకులాడుతున్నారు, ఏం జరిగిందనేది అక్కడ? అక్కడ దాంట్లో పారేసినారు అని ఎత్తుకపోయి దాంట్లో పారేసినారు అని ఎత్తుకులాడుతున్నారు. అంటే గతంలో ఈ ఊర్లో అట్లా ఏమైనా జరిగాయి ఇట్లా ఘటనలు? లేదు, ఇంతవరకు లేదు. పుట్టుక నుంచి ఇప్పుడు ఉంటే లేదు. సన్నవిల్లది సన్నవిల్లది ఇంతవరకు జరగడం లేదు. ఏం జరిగిందని అనుకుంటున్నారు అందరూ ఊరు వాళ్ళు? ఊరిలో విధంగా బాగా ఎవరు దొరకపోయినారు, అది ఎవరు దొరకపోయినారు అది వాళ్ళకే తెలుసు. అది మనం అంత అదిగా మనం తెలియదు కదా అంతే. కదా ఈ విషయం తెలుసా? ఇక్కడ ఊర్లో ఇలా జరిగిన సంఘటన ఊరంతా తెలుసా? ఊర్లో ఊరు మొత్తం తెలుస్తారు, మొత్తం తెలుసు ఊరంతా తెలుసు. కానీ ఆ అమ్మాయి ఎటువైనా మనం తెలియదు. అంటే ఇప్పుడు ఇట్లా చిన్న పిల్లలు తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేసినారనే ఇది వస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇట్లా జరిగింటే ఏం చేయాలి? అలాంటి వాళ్ళని ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగలేదు, జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే ఏం చేయాలి? ఏం చేస్తారు సార్? నా బాబు నెట్ చేసింటే అట్నే చేస్తారు. ఈ ఊరి గ్రామ పెద్దలు కూడా ఒకటే చెప్తున్నారు, అత్యాచారం ఈ బాలికకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అలాంటి సంఘటన దానికి బాధ్యులైన వారిపైన కూడా చర్యలు తీసుకుంటే ఇలాంటి పునరావృతం కావని చెప్పేటువంటి పరిస్థితి అవుతుంది. ప్రతి ఆదివారం కూడా చిన్నపిల్లలందరూ కూడా ఈ పార్కుకి వచ్చి ఇక్కడే ఆడుకుంటూ ఉదయం నుంచి సాయంకాలం వరకు తమ కేరింతలు మాకెప్పుడు ఇక్కడే వినిపించేవి, ఇక్కడే కూర్చునే వాళ్ళని ఇక్కడ ఆడుకునేటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత మిగతా పాఠశాల సమయంలో కూడా విడిగా ఉన్న సమయంలో లీజర్ ఫీల్డ్లో వచ్చి పిల్లలు ఆడుకుంటూ ఉండేవారని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఏదేమైనా 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేయడం, హత్య చేయడం, ఆ పైన బాడీకి రాళ్ళు కట్టి ముచ్చుమరి ఎత్తిపోతలో పథకం ఏదైందో ఆ కెనాల్లో పారేయడం అనేటువంటి మాత్రం పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నంద్యాల జిల్లాలో 9 ఏళ్ల బాలిక ఆదివారం అదృశ్యమైంది. అయితే రేప్ చేసి మర్డర్ చేశారనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కొంతమందిని నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంఘటన స్థలంలో మల్లెల్ల ముచ్చుమరి ఎత్తిపోతల పథకం దగ్గర తన బాడీని ఇక్కడ పారేశారనేటువంటి సమాచారంతో పోలీసులు కూడా ఆ విధంగా గాలింపు చర్యలు చేపట్టారు. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా వేస్తున్నారు. సార్ చెప్పండి, బాలిక అదృశ్యం అయినటువంటి విషయం మీకు ఎప్పుడు సమాచారం అయింది, అసలు ఏం జరిగింది? 7వ తారీఖు రాత్రి మాకు సమాచారం ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా విస్తృతంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం ఈ ముచ్చుమరి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లో పడిపోయినట్లుగా సమాచారం ఉంది కాబట్టి బాడీ కోసం దర్యాప్తు జరుగుతూ ఉంది. సార్ ఈ గాలింపు చర్యలకు ఎన్ని బృందాలు రంగంలో దిగాయి, ఏమేమి ఏర్పాట్లు చేసినారు, ఎవరెవరు చేస్తున్నారు? ఒక 2 బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది, 4 పుట్టీలు ఉన్నాయి, 20 మంది ఇక్కడ లోకల్ స్విమ్మర్స్ని తీసుకోవడం జరిగింది, మా సిబ్బంది ఉన్నారు. అటు కాకుండా SDRF నుంచి కూడా ఇంకొక 20 మంది బృందం రావడం జరిగింది, వాళ్ళు కూడా గాలింపులో పాల్గొంటారు. సార్ 3 నిందితులు మీ అదుపులో ఉన్నారని తెలిసింది. అయితే రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అనేటువంటి ఒక వదంతులు వస్తున్నాయి. దీని మీద ఆ రకంగానే కొంత సమాచారం ఉంది. దీని మీద దర్యాప్తులో ఉంది విషయం అంతా కూడా. పూర్తి దర్యాప్తు అయిన తర్వాత వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి ఫర్దర్గా వివరించడం జరుగుతుంది. వాస్తవాలను ఏం జరిగింది అనేది వివరించడం జరుగుతుంది. డెడ్ బాడీ ఏ టైంలో ట్రేస్ చేసే అవకాశం ఉంది? 48 అవర్స్ దాటింది కాబట్టి జనరల్గా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. నీళ్ళలో తేలుతుంది. తేలినా ఒకవేళ తేలకపోయినా కానీ లోపల ఉన్నా కానీ విస్తృతంగా దర్యాప్తు బృందాలు ఉన్నాయి, గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. స్విమ్మర్స్ ఉన్నారు కాబట్టి
సాయంత్రం కల్లా మేము బాడీ టెస్ట్ చేస్తామనే నమ్మకం ఉంది. అంటే డెడ్ బాడీకి రాళ్ళు కట్టి వేశారనేటువంటి ఒక సమాచారం ఉంది. ఒకవేళ రాళ్ళు కట్టి లోపలేస్తే బాడీ బైక్ వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే స్విమ్మర్స్ ఆ లోతుపై తీసుకొచ్చే అవకాశాలు ఉందా? స్విమ్మర్స్ లోపలికి వెళ్ళి బాడీ కోసం టెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అది రకరకాలుగా చెప్తా ఉన్నారు కానీ వాస్తవాలు కాదు అవి. బాలిక యొక్క మృతదేహాన్ని గాలింపు చర్యలు చేపట్టాం. పూర్తి స్థాయిలో 48 గంటలు దాటింది కాబట్టి ఆటోమేటిక్గా పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాకపోతే గదైతుగాలను పెట్టి లో పంపించైనా సరే బాడీని ట్రెస్ అవుట్ చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు.